Samsung finally launched S25 Ultra and good news is your money is safe. ఎందుకంటే సామ్సంగ్ జస్ట్ బాడీ చేంజ్ చేసింది. బాడీ చేంజ్ చేసినంత మాత్రం ఎందుకు కొంటారు ఫోన్ ని? ఓకే బట్ వాళ్ళు జస్ట్ మైనర్ చేంజెస్ చేసినారు. స్క్రీన్ సైజ్ పెంచారు. ముందు 6.8 ఇంచెస్ ఉంటుండే, ఇప్పుడు 6.9 ఇంచెస్ ఉంది. ముందు S25 Ultraలో వెయిట్ 232 గ్రామ్స్ ఉండే, ఇప్పుడు 218 గ్రామ్స్ ఉంది. సో మేజర్ అప్గ్రేడ్ ఇస్ కెమెరా. S24 లో వైడ్ యాంగిల్ లెన్స్ 12 మెగా పిక్సెల్ ఉండే, S25 లోని వైడ్ యాంగిల్ కెమెరా 50 మెగా పిక్సెల్ ఉంది. బ్యాటరీ S24 లో 5000 mAh ఉంది, అదే S25 లో 5000 mAh చూడడానికి లభిస్తుంది. మీరు అనుకునే ఉంటారు లాస్ట్ ఇయర్ నుండి ఈ ఇయర్స్ కి కేవలం అప్గ్రేడ్సే వస్తాయని, బట్ నో, డౌన్ గ్రేడ్స్ కూడా వస్తాయి. ఎలా అంటే వీళ్ళు S Pen లోని బ్లూటూత్ సపోర్ట్ ని రిమూవ్ చేశారు. ఈ బ్లూటూత్ సపోర్ట్ వల్ల యూజ్ ఏంటంటే మీరు S Pen ని యాజ్ ఎ రిమోట్ లా యూజ్ చేయొచ్చు, దూరం నుండి ఆపరేట్ చేయడానికి. ఫోన్ దూరంగా ఉంటే ఫోటోస్ తీసుకోవచ్చు అలా అన్నమాట. యాజ్ పర్ సామ్సంగ్ ప్రజలు దీన్ని యూజ్ చేస్తలేరని. యాజ్ పర్ మీ ప్రజలకు ఈ ఫీచర్ గురించి అస్సలే తెలియదు. సంథింగ్ ఇస్ రాంగ్ బ్రదర్. సంథింగ్ ఏంటి భయ్యా? ఎవ్రీథింగ్ రాంగ్ లాగా ఉంది ఇక్కడ. బట్ గైస్, మీరు కొనాలనుకుంటే జూన్ జూలై వరకు వెయిట్ చేయొచ్చు. మోస్ట్లీ అమెజాన్ ప్రైమ్ డేస్ లో వీళ్ళ సిరీస్ ప్రైజెస్ తగ్గొచ్చు, 80,000 వరకు రావచ్చు. అప్పుడు కొనుక్కోండి, అన్ని ఫీచర్స్ ఉన్నాయి కదా దాంట్లో. ఐ వుడ్ రికమెండ్ దట్ దీన్ని కొనకపోవడమే మంచిది, ఎందుకంటే అంత మేజర్ అప్గ్రేడ్ కూడా లేదు. AI ఫీచర్స్ అంటే S24 Ultra లో కూడా ఉన్నాయి, బట్ కొన్నిసార్లు మోస్ట్ ఆఫ్ ది ఫీచర్స్ మీరు యూజ్ చేయరు లైఫ్ లో.